పోరాటం ఉంటది, రాజ్యమా ఉలిగిపడని చెప్పి అంత ఎమోషన్ తో కూడిన ఒక విగ్రహాన్ని పెడుతున్నప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఎవరి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా కూడా శత్రువులైనా కలుపుకొని పోయి అలా విగ్రహాన్ని పెట్టే సందర్భంలో మనం విజయవంతం చేయాలి. కాబట్టి ఆ దిశగా కూడా మనందరం ముందుకు పోవాలి. ముఖ్యంగా నేను మొన్న ఒక ప్రయత్నం చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపన చరిత్రను తొలి ప్రజాస్వామికవాది పాపన అని చెప్పి ఒక వీడియో చేసినాం. దాదాపుగా ఆ వీడియో కులమతాలకు అతీతంగా 15 లక్షలు పోయింది. 15 లక్షల మంది వ్యూవర్స్ చూసారు దాన్ని, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా అన్ని యూట్యూబ్ ద్వారా కూడా. దాని తర్వాత పాపన చేతిలో ఉన్నది పావురమా గద్దన అనే దాని మీద శీలంభద్రయ్య గారు ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసం ఆధారంగా నేను ఒక వీడియో చేస్తే దాదాపుగా అది 20 లక్షల మంది చూసారు. దాంట్లో ఆయన ఏం చెప్పిండంటే, అంటే మన చరిత్రకారులు మన పరిశోధకులు మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు అసలు చరిత్ర బయటగా వస్తుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. నిజంగా కూడా పాపన చేతిలో ఉన్నది పావురం కాదు, గద్ద కాదు, శాలువా. శాలువా అంటే షార్ప్ షూటర్, ఆకాశంలో నిలబడగలిగే ఒకే ఒక పక్షి తెల్ల గద్ద. తెల్ల గద్ద లాంటిది. మనం దుబాయ్ పోయినప్పుడు చాలా మంది ఇట్లా గద్దలాగా ఉండే వాటి పెట్టి అది ఒక క్రీడలాగా ఉంటాడు. అంటే అంత గొప్ప పక్షిని కూడా ఆ రోజు మచ్చిక చేసుకొని పాపన్న పెద్ద పెద్ద కోటలు జయించడానికి ఉపయోగించినట్టే ఎంత ఆయన తెలివి, యుక్తి, శక్తి మనకి ఎంతదో గొప్పదో మనందరికి కూడా తెలిసిన విషయమే. అంటే ఆ వీడియో చేసిన తర్వాత నాకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. అంటే మనం ఈ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి, మన వాళ్ళని ఈ చరిత్రకు ఇంకా అనుభవం ఉన్న వాళ్ళని తాత ముత్తాతల నోటి మాట ద్వారా కూడా వచ్చిన పాటలు, పద్యాలు కూడా ఉన్నాయి. పాటలు కొంతమంది పాపన చరిత్రను చెప్పుకుంటూ అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఈ చరిత్రను సేకరించాలి. ఆ దిశగా మనందరం కూడా పాపన చరిత్రను గొప్పగా బయటకు తీసుకొచ్చినప్పుడు తెలంగాణ శివాజీగా గొప్పగా, శివాజీ కన్నా గొప్ప శౌర్యం ఉన్న పాపనను ముందుకు తీసుకొచ్చినట్టయితే మనందర కళ కూడా నెరవేరుతుంది. ఆ పెట్టిన విగ్రహానికి కూడా ఆ స్ఫూర్తి, అంటే అవుట్పుట్ కూడా వస్తుంది. కాబట్టి ఆ దిశ కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ అన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను ఆయనతో 2 సంవత్సరాలు 2016-18 వరకు కూడా ఆయనతో కలిసి నడిచిన, ఉద్యమంలో పనిచేసిన, ఉస్మాన్ యూనివర్సిటీకి బుల్లెట్ పైన టీషర్ట్ వేసుకొని తీసుకొచ్చిన సభ కూడా నేనే తెలంగాణ జనజాతర చేయడం జరిగింది. ఆ కేసులో రేవంత్ అన్నతో పాటు నేను ఇప్పుడు కేసు కోర్టు తిరుగుతున్నా, ఇంకో వాయిదా కూడా ఉంది. మన 13 ఉంటే మళ్ళీ వాయిదా పడదు, ఆయన బయటకు పోయి రాగానే ఆ కేసు కూడా కొట్టేస్తారు. అంటే మనం ఈ సందర్భంగా రేవంత్ అన్న గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే మన సామాజిక వర్గాల నుంచి వచ్చి మన కష్టసుఖాలను మనందరితో కలిసి పెరిగి ఆయన ఇలా ముఖ్యమంత్రి కావడం కూడా ఇలా పాపన విగ్రహానికి ఒక పునాది పడేదని కూడా నా యొక్క ఒక రీసెర్చ్ స్కాలర్ గా, నా యొక్క పరిశోధన విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఆయనకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై గౌడ్.